అధ్యక్ష, నేను అడిగిన ప్రశ్న పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పై విచారణకు సంబంధించి అధ్యక్ష. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్స్ తో సృష్టించి దళితులకి తీవ్ర అన్యాయం చేయించింది కాకుండా అధికార దుర్వినియోగం అలాగే చట్ట రాజ్యాంగ ఉల్లంఘన కూడా చేసిన చరిత్ర మనం చూసాం పుత్తూరు మున్సిపాలిటీలో. ఎస్సీకి రిజర్వ్ అయితే అప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఆ పదవిలో కూడా కూర్చోవడం జరిగింది. చెల్లని కుల ధృవీకరణ పత్రాలు తీసుకొచ్చేసి వాళ్ళని రిజర్వ్ స్థానాన్ని ఆక్రమించడం ఎస్సీ వర్గాల పట్ల అపహాస్యమే అవుతుంది. అదే ఇది పరిపాలనా వైఫల్యమా లేకపోతే రాజకీయ ప్రోత్సాహంతో జరిగిందనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే మీరు యాక్షన్ తీసుకున్నారు కానీ ఏదన్నా కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకునే ఉద్దేశం గవర్నమెంట్ ఉందని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. అధ్యక్ష, మొదటి ప్రశ్న తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పుత్తూరు పురపాలక సంస్థ చైర్మన్ ఆ పదవిలో కొనసాగుతున్నారని అడిగారు అధ్యక్ష. అతను రిమూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న అనర్హత చర్యలు చేపట్టడం జరిగి అతని అనర్హతను జీవో నెంబర్ 135 డేటెడ్ 9/2/2026 ఇచ్చి గజెట్ నోటిఫికేషన్ 1095 ద్వారా అతను రిమూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న జీవో నెంబర్ 135లో అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జీవో నెంబర్ 135లో టోటల్ ఎంక్వైరీ రిపోర్ట్స్ మొత్తం టోటల్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కలెక్టర్ గారు చేసింది, సిడిఎంఏ గారు చేసింది. అతను అతను అడిగితే 2 సార్లు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ టోటల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనకున్న మున్సిపల్ యాక్ట్ 1965 సెక్షన్ 61 ప్రకారం యాక్చువల్ గా అతను రిమూవ్ చేసాం అధ్యక్ష. ఫర్దర్ గా సభ్యులు అడిగినట్టు ఫర్దర్ యాక్షన్ ఏమేమి తీసుకోవచ్చు అనేది ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష.